ఇప్పుడు దాదాపు అన్ని ప్రసవాలు ఆసుపత్రిలోనే జరుగుతున్నాయి. తల్లి బిడ్డలకు ఆసుపత్రి ప్రసవాలు క్షేమకరమని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎక్కడ ప్రసవం జరిగినా శిశువు పుట్టిన వెంటనే అసలు ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పసి శిశువులను పెంచడం అంత తేలిక కాదు. కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సి ఉంటుంది. శాస్త్రీయ విజ్ఞాన చైతన్యం వచ్చిన తర్వాత శిశువుల్ని జాగ్రత్తగా పెంచడం పెరిగింది. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ పిల్లల అవసరాలను, ఆరోగ్యాన్ని వేయి కళ్ళతో గమనిస్తూ ఉండాలి. చిన్నారి పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తెలుసుకోవాల్సినవి. వాటి గురించి అమ్మలకు అవగాహన ఉంటే ఎంతో మంచిది. ఇంతకు ముందే చెప్పినట్లుగా నేడు ప్రసవాలు అన్నీ దాదాపు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. అయినప్పటికీ తల్లిదండ్రులు కూడా ఈ విషయాలపై శాస్త్రీయ అవగాహన ఉంటే ఆ శిశువు ఆరోగ్యాన్ని కాపాడడం మరింత తేలికవుతుంది. మొదటి సూత్రం, శిశువు పుట్టిన వెంటనే మొదట చేయవలసిన పని నోటిలోని, ముక్కులోని ద్రవాలను తీసివేయాలి. రబ్బర్ మ్యూకస్ సక్కర్తో నోటిలోని, ముక్కులోని ద్రవాలను తొలగించాలి. అలా తీసివేయడం వల్ల బిడ్డ బాగా ఊపిరి తీసుకుంటుంది. రెండో అంశం, హైపోథెర్మియా నుండి రక్షణ కల్పించాలి. హైపోథెర్మియా అనే సమస్య వలన చాలామంది పిల్లలు చనిపోతున్నారు. పుట్టిన పిల్లలలో ఉష్ణోగ్రత నియంత్రించే వ్యవస్థ సరిగా ఉండదు. అందువల్ల హైపోథెర్మియా నిరోధించే పద్ధతులు పాటించాలి. చిన్నారులను పల్చని పొరలుగా చేసిన గుడ్డలో ఉంచాలి. అమ్మకి దగ్గరలో పడుకోబెట్టుకోవాలి. అప్పుడే పుట్టిన చిన్నారులను వెచ్చగా ఉండే గదిలో ఉంచాలి. మూడో అంశం, తుడవడం. శిశువు పుట్టిన వెంటనే శరీరంపై ఉండే ద్రవాలను మెత్తటి గుడ్డతో సున్నితంగా తుడవాలి. బలంగా రుద్దకూడదు. శరీరంపై ఉండే తెల్లని పొర వెర్నిక్స్ క్యాసియోజాను తీసివేయకూడదు. దానితో అదే పోనివ్వాలి. నాలుగో అంశం, బరువు చూడాలి. పుట్టిన వెంటనే శిశువు బరువు చూడాలి. 2 కేజీల కన్నా తక్కువ బరువు ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 2 నుంచి 2.5 కేజీలున్న కంగారు రక్షణ ఇవ్వాలి. ఐదో అంశం, కంటికి రక్షణ చూడాలి. మెత్తని శుభ్రమైన గుడ్డతో కానీ దూదితో కానీ కళ్ళు తుడవాలి. ముక్కు వైపు నుండి కంటి చివరి వరకు తుడవాలి. ఒకసారి తుడిచిన దూది పారేయాలి. దూది 2 కళ్ళకు విడివిడిగా వాడాలి. ఎలాంటి కంటి చుక్కల మందులు, కాటుక వాడకూడదు. ఆరో అంశం, నాభి సంరక్షణ. శిశువు నాభి తాడు అంటే అంబిలికస్ కార్డ్ మొదట తేమగా ఉంటుంది, తర్వాత ఎండిపోయి ఊడిపడుతుంది. రక్తస్రావం వస్తే మళ్ళీ ముడివేయాలి. ఎలాంటి మందులు వాడకూడదు. డ్రెస్సింగ్లు చేయకూడదు. వాతావరణం మరియు ప్రకృతి ధర్మానికి వదిలివేయాలి. ఏడో అంశం, తల్లిపాలు ఎప్పుడు పట్టాలి. బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోనే తల్లిపాలు పట్టడం మొదలుపెట్టాలి. అందువల్ల బిడ్డకు అమ్మ ఒడి వెచ్చదనం, అనుబంధం లభిస్తుంది. మొదట వచ్చే ముర్రుపాలు బిడ్డ రక్షణకు ఎంతో మంచిది. శిశువుకు వెంటనే పాలు పట్టడం వల్ల తల్లి గర్భం కుంచుకుపోయి రక్తస్రావాన్ని ఆపు చేస్తుంది. 8వ అంశం, శిశువుకు స్నానం ఎప్పుడు చేయించాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే ఎడాపెడా వెంటనే స్నానం చేయిస్తారు. కొన్ని ఆసుపత్రుల్లో ఇందుకోసం వసతులున్నవి. ఇది మంచి పద్ధతి కాదు. 1 వారం రోజుల పాటు స్నానం చేయించకుండా ఉండడమే మంచిది. గోరువెచ్చని నీటిలో ముంచిన పరిశుభ్రమైన గుడ్డతో సున్నితంగా తుడవడం శ్రేయస్కరం.
9వ అంశం పరిశుభ్రత పాటించాలి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నారులను చేతులు బాగా కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని మాత్రమే ఎత్తుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఎత్తుకోకుండా ఉంటే మంచిది. జలుబు దగ్గు ఉన్నవారు పిల్లలకు దూరంగా ఉండాలి. బరువు తక్కువ బిడ్డల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక 10వ అంశం టీకాలు ఎప్పుడు వేయించాలి. ఆసుపత్రిలో పుట్టిన శిశువులకు వీలైనంత తొందరలో BCG మరియు 0 పోలియో టీకా ఇప్పించాలి. తర్వాత సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టీకాలను వేయించాలి.